అమ్మ, ఈ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుందంటారు? మిథున రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది నాన్న ఈ మాసం. అంటే వీళ్ళకి గత మాసం, అంతకుముందు మాసం పోల్చుకుంటే ఈ మాసం చాలా అనుకూలంగా వీళ్ళు అనుకునే పనులు అనుకున్నట్టు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడైతే వ్యయ స్థానంలో గురువు వక్రించి ఉన్నాడో అదొక లాభం. హ్మ్. తర్వాత ద్వితీయ స్థానంలో కుజుడు, అదొక లాభం వీళ్ళకి. తర్వాత వీళ్ళకి రవి బుధులు 6వ స్థానంలో. దానివల్ల ఏంటంటే చాలామంది మార్కెటింగ్ రంగాల వాళ్ళకి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకంటూ ఒక గుర్తింపు. అసలు ఎప్పుడు గుర్తింపు రావట్లేదు, మేము ఎంత వర్క్ చేసినా ఏం చేసినా మాకంటూ ఒక స్పెషలైజ్డ్ రాదు అని చెప్పి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా మిథున రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ మాసం వాళ్ళకి చక్కగా గుర్తింపు వస్తుంది, వాళ్ళు ఒక రికగ్నైజ్డ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మార్పు వస్తుంది. అంటే వాళ్ళు అనుకునే ఏదైతే ప్లానింగ్స్ వేసుకొని ఎప్పుడైతే లైఫ్ లీడ్ చేయాలనుకున్నారో అది గత సంవత్సరం నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం వాళ్ళకి ఈ మాసం నుంచి అది కాస్త అనుకూలంగా మార్పు వచ్చేది ఈ మాసం కనిపిస్తుంది ఎక్కువగా. సో మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా మార్కెటింగ్ రంగం వాళ్ళకి చాలా ఫేవర్గా ఉంది. తర్వాత వ్యాపారస్తులకి ఫేవర్గా ఉంది. అంటే మంచి బిజినెస్ చేద్దాం అనుకున్నా, బిజినెస్ కోసం స్థలాలు వెతికినా, బిజినెస్ కోసం పార్ట్నర్స్ వెతికినా, అందరూ కలవడము, అందరూ కలయికతో కలిసి ఆ పని చేయడము, ఇవన్నీ చాలా అనుకూలంగా వీళ్ళకి కనిపిస్తున్నాయి. అయితే వివాహాల విషయంలో కాస్తంత ఆలోచించి అడుగు వేయాలి. వివాహ విషయంలో మాత్రం కాస్త ప్రయత్నాలు చేసేవి కనిపిస్తూ అన్నీ అనుకూలంగా అనిపిస్తాయి, కానీ కాస్త ఇబ్బందులనే ఉంది. ఎందుకంటే ద్వితీయంలో కుజుడు, కుటుంబ స్థానంలో పాపగ్రహం ఎప్పుడైనా ఉంటే ఏమవుతుందంటే ధనం అధికంగా ఖర్చు అవుతుంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళు, మనతో రిలేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు అందరూ ఏంటంటే కాస్తంత స్వార్థాన్ని ఆలోచిస్తుంటారు. స్వార్థంగా, సెల్ఫిష్గా మారుతుంటారు. అంటే ఎప్పుడు వీళ్ళకి అన్ని జరగాల, మనకి జరగదా అనే ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి కలుగుతుంటుంది. అందుకేనంటే వివాహాల విషయంలో ఖచ్చితంగా మనం మాట్లాడినప్పుడు, మంచి చెట్లు మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా అవతల వాళ్ళు మంచి వాళ్ళు రావచ్చు, కొంచెం సెల్ఫిష్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు రావచ్చు. అంటే వివాహాల విషయంలో మాత్రం వాళ్ళ జన్మ జాతకంలో ఈ వివాహ సమయం గడియలు నడుస్తున్నాయంటే అప్పుడు ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ఈ గోచార ఫలితాల ప్రకారం అయితే వివాహాల ప్రయత్నాలు చేయకుండా ఈ మాసం ఉంటే మంచిది. మిగతా రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తుల్లో మార్పు, ప్రమోషన్ రావడము, వేరే స్థలాలకు వెళ్ళడము, అంటే ఇక్కడి నుంచి వేరే ప్లేస్ మారి ఆ ప్లేస్లో మంచి ఉద్యోగం, ప్రమోషన్ రావడం, అక్కడ స్థిరపడడం, ఇవన్నీ ఉన్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇంకా చెప్పుకుంటూ వెళితే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం అన్ని 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 రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ఎవరైతే బాగాలేదనుకుంటే ఒక వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, విద్యార్థులు కాస్త జాగ్రత్తగా చదవడం. వీళ్ళు బాగా చదువుకుంటే కాస్త అవుతుంది. ఎందుకంటే వీళ్ళు చదువు అనే విషయంలో ఏంటంటే దశమ స్థానంలో రాహువు ఎప్పుడు ఏదో ఒక మాయని, ఏదో ఒక వీళ్ళకి చేయగలం అనే ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేస్తుంటాడు. ఈ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి మంచిదే, కానీ ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు. వాళ్ళకి తప్ప మిగతా అందరికీ మిథున రాశి చాలా అనుకూలంగా ఉంది ఈ మాసం. అమ్మ, విద్యార్థులకి ఈ వివాహం సంబంధాలు చూసే వారికి మీరు చెప్పినట్టు అటువంటి వారికి ఈ మాసంలో ఎటువంటి పరిహారాలని ఉపయోగించవచ్చు అంటారు? వీళ్ళు ఈ మాసం అంతా ఏంటంటే శివాభిషేకం, రుద్రాభిషేకం చేయించుకోవడం, శివారాధన చేయడం, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం. ఇంట్లో బాగా ఇబ్బందులు, అనారోగ్య సమస్య కానీ, ఏదైనా ఆర్థిక సమస్య కానీ ఉన్నాయంటే ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవడం. లేదా ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో అభిషేకం చేస్తారు. అలా అభిషేకంలో పాల్గొనడం, అభిషేకం, ప్రదక్షిణాలు, శివనామం జపం చేసుకోవడం, నవగ్రహ ప్రదక్షిణ, ఇవి చేస్తూ ఉంటే అన్ని అనుకూలంగా మారుతుంది. ఈ మాసం వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేనన్నా.